న్యూస్ కి స్వాగతం. మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చుని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చివరికి చెట్టు కింద తాత్కాలికంగా క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తమ బాధను చెప్పుకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉన్న మల్కాజ్గిరి ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించిన విషయం ఉంది. ప్రభుత్వం తక్షణమే మల్కాజ్గిరి నియోజకవర్గానికి శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజాపాలన దరఖాస్తు కింద ఓకే అంటే మరి ఏం చేస్తారు? నేను వెరిఫై చేయొచ్చు మీ దగ్గర ఒకసారి స్వామి గారు ఇలా కన్సర్న్ ఆఫీసర్ టీఓ అనుకుంటా టీఓ చేస్తారు. అలాగే గవర్నమెంట్ ఇవి స్టార్ట్ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా ఇవి స్టార్ట్ చేయలేదు. వాళ్ళు చేసినాక అందులో కూడా మనకి దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ గవర్నమెంట్ తరఫున ఏదైతే ఎంఆర్ఓ గారు కానీ మన జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి కానీ చేయాల్సినవి చేపిద్దాము. అది అయినాక గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందో అప్పుడు ఈఓ గారికి ఫోన్ల మీద అయిపోయింది. కోట్ చేస్తూ స్వామి గారు ఏం అపార్ట్మెంట్ పేర్లు ఏంటండి? అలంకృత ఉమాశంకర్ అపార్ట్మెంట్. ట్యాక్స్ డిఫరెన్స్ నరసింహారెడ్డి నగర్ మల్కాజ్గిరి డివిజన్ అలంకృత అపార్ట్మెంట్. Ten meter difference possible to apartment, but there is a lot of difference of thermal consulting and consulting some nursery. ఇన్స్పెక్షన్ చేశారు వచ్చింది దగ్గర ఒకసారి స్వామి గారు గవర్నమెంట్ స్టార్ట్ చేయలేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. వాళ్ళు చేసినట్టు అందులో కూడా మనకి దీనికి సంబంధించిన ఎంక్వైరీస్ గవర్నమెంట్ తరఫున ఏదైతే ఎంఆర్ఓ గారు కానీ మన జిహెచ్ఎంసీ ఆఫీస్ కానీ చేయాల్సి కానీ చేపిస్తారు. అది అయినాక గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారో గవర్నమెంట్ ఇంకా ఇనిషియేట్ ప్రైవేట్ డొనేట్ చేసిన అయితే ఇప్పుడు ఎవ్రీ మంత్ 2-3 టైమ్స్ చెక్ వస్తుంది. మరి ఎట్లా మీరు ఏదో ఓసీ డీసీ నుంచి ఓసీ తెచ్చుకొస్తే వాళ్ళు మాఫ్ చేస్తామనంటారు, కరెక్టేనా?
years of it will take time. The government has not. Hello? మీ పేరండి గణేష్ అని పంపిస్తుంది కంపెనీ. ఎవరిది కావాలండి అది సై ఎవరిది కావాలంటే నంబర్ బస్ పాస్ మేము చూడము హాస్పిటల్ వాళ్ళు ఇస్తారు. హాస్పిటల్ వాళ్ళకి అసోసియేషన్ కరెక్ట్గా ఇస్తాను సార్ మీ పేపర్స్ ఇవ్వండి నేను చూస్తాను. ఏమైంది నువ్వు ఏమంటున్నావు ఏమంటున్నావు కావాలంట ప్రాపర్టీ ట్యాక్స్ కావాలంటున్నావు ఇది చేయండి సార్ స్వామి గారు టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చేయండి ప్రాపర్టీ ట్యాక్స్ గురించి. ఇదేంది కరెంట్ బిల్ ఉంది హౌస్ నంబర్ జనరల్గా అట్లా రాకపోతే ఇయర్ కరెంట్ బిల్ కలెక్ట్ ఏరియా బిల్ నెరవేట్లా కాళీమాత నరసింహారెడ్డి రండి సార్. జిహెచ్ఎంసీ తరఫు నుంచి కంప్లీట్ అయింది సార్. గవర్నమెంట్ ఎప్పుడైతే పెన్షన్ స్టార్ట్ చేస్తుందో అప్పుడు మీకు మొదటిగా వచ్చే అవకాశం ఎక్కువ. నాకు ఇంకా అవసరం లేదు, వాళ్ళతో రెఫరెన్స్ నేను చేస్తాను. నమస్తే అండి. నమస్తే. ఈ సిబిఎన్ కాలనీలో సార్ వీళ్ళకి కరెంటు బిల్లు మళ్ళీ నల్ల బిల్లు ఉంది. వీళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ వస్తలేదంట, లోన్ అప్లై చేసుకుంటారంట. ఇది నెరెట్ బెడ్ సార్. ఇది రెవెన్యూ అంటే ఎవరికి ఏమంటారు? నరసింహారెడ్డికి చేయాలి. సబ్సిడీ రావట్లేదు సార్. ఎక్కడ సార్ మీరు ఎవరో చూడండి కంపెనీ సబ్సిడీ. మీ గ్యాస్ ఏజెన్సీ ఏది చెప్తే నేను మాట్లాడతాను. ఒక్కొక్క సెకండ్ మీకు కాగానే మీరు కూర్చోండి రండి. కాపీ రావాలి. కాపీ రాగానే నేను మీ కార్పొరేటర్ గారికి పంపిస్తాను. అప్పుడు మళ్ళీ మీరు చేయవచ్చు. ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ గురించి వచ్చిందంటారు. ప్రాపర్టీ ట్యాక్స్ కడతా అంటున్నారు. అవును సార్. ఎక్కడున్నారు మీరు? లోపల నేను ఇప్పుడు నేను పంపిస్తాను సార్. పిఏని ఇచ్చి పంపిస్తాను. కొంచెం ఇది చూడండి సార్. నాకు ఏంటంటే ఏమంటారు, నల్ల బిల్లు ట్యాక్స్ ఉంది, కరెంట్ బిల్ ట్యాక్స్ ఉంది. కొంచెం